నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పుడు చాలా రోజుల క్రితం 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పేసి ఆరోపించారు. ఇప్పుడు వాళ్ళు వెతికే పనిలో పడ్డారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఈవెన్ కేఏ పాల్ కూడా ఒక వీడియో విడుదల చేశారు, వాళ్ళని వెతకండి అని చెప్పేసి రిక్వెస్ట్గా. సో ఇదంతా జరిగే అవకాశం ఉందంటారా? పాసిబుల్ అవుతుందా? కేఏ పాల్ ఒక వీడియో చేశాడు. అదేంటంటే మీరు ఎంతసేపటికి జగన్ని తిట్టడం తప్ప మీరు పరిపాలన ఏమి పట్టించుకోవట్లేదు. సో గవర్నెన్స్ని పట్టించుకోండి, పరిపాలన పట్టించుకోండి. సో ఫండ్స్ తీసుకొద్దాము, మనం ప్రత్యేక హోదా తీసుకొద్దాము, నేను కూడా ఉంటాను, నేను కూడా జగన్ని తిట్టాను, అయితే అది అయిపోయింది, రాజకీయాలు ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు గతంలో చెప్పిన దాన్ని చేయాలి అని పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి, మీరు గతంలో 30,000 మందికి పైన మహిళలు మిస్సింగ్ అన్నారు కదా, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, దాన్ని మీరు ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయండి, ఆ 30,000 మందిని మిస్సింగ్ కారణం ఎవరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, సో పోలీసులు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు, దీని మీద మీరు ఎందుకు చేయట్లేదు అని పవన్ కళ్యాణ్ నిలదీశాడు. అక్కడ వాస్తవమే, ఎందుకంటే ఆయన ఏమని ఆరోపించాడు, నాకు సెంట్రల్ ఏజెన్సీలు చెప్పాయి 32,000 ఎంతో చెప్పాడు ఆయన, 32,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, దీనికి ప్రధాన కారణం వాలంటీర్లని కూడా ఆయన చెప్పాడు. సో అప్పుడు డీజీపీ కూడా ఆయన అడిగాడు, అప్పుడున్న డీజీపీ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తామని. కానీ దానికి ఏమి సమాధానం చెప్పలేదు. మరి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అనేక శాఖలకు సంబంధించి రివీల్ చేస్తున్నారు, ఏ శాఖల అక్రమాలు జరిగాయి ఇవన్నీ కేసులు పెట్టే పనిలో ఉన్నారు. సో గతంలో వీళ్ళు ఆరోపించిన ఇసుక కుంభకోణం, మద్య కుంభకోణం, వీటి మీద అంతా ఎంక్వైరీలు వేస్తున్నారు కదా. అలాగే మహిళల మిస్సింగ్ మీద కూడా ఇప్పుడు ఆయన ప్రభుత్వమే ఉంది, మరి అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ, ఆ ఇన్ఫర్మేషన్ గుట్టుగా ఎవరికి ఇవ్వకుండా పెట్టుకున్నాడు. ఎవరైనా ఇప్పుడు మిస్ అయ్యారనుకోండి, మీ ఊళ్ళో మా ఊళ్ళో మిస్ అయ్యారు, మీకు ఇంకొకరికో తెలిసిందా సమాచారం, వచ్చి చెప్పి ఫలాని మిస్ అయ్యారంట మీరు చూసుకోండి అని పోలీసులకి చెప్తారా? గుట్టుగా పెట్టుకుంటారా ఇన్ఫర్మేషన్? ఒక రాష్ట్రానికి సంబంధించిన 32,000 మంది మహిళల మిస్సింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే పవన్ కళ్యాణ్ దగ్గర అది ఇవ్వాలి కదా. ఇవ్వనప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే క్లియర్గా అది పొలిటికల్ కోసం అతను మాట్లాడాడు. ఇప్పుడు నిజంగా అది జనైన్ అయితే ఇప్పుడు అతను ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేసి రంగంలోకి దిగి దాని మీద ఒక కమిటీ వేస్తారా, మరి ఏం చేస్తారో చూసి మిస్సింగ్ మహిళలు ఏమయ్యారు కనీసం డేటా బయట పెట్టాలి. ఇప్పుడు అందులో కొంతమంది వచ్చేసారా, అసలు ఎవరు మిస్సింగు, రెండోది ఏంది మిస్సింగ్ అని కూడా అని ఊరుకోలేను, వీళ్ళంతా హ్యూమన్ ట్రాఫికింగ్లోకి వెళ్తున్నారు, అది మోర్ గ్రేవ్ ఇదనమాట. ఎందుకంటే మిస్సింగ్ అంటే రకరకాల కేసుల్లో మిస్సింగ్ అని రాసుకుంటారు వీళ్ళు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి లేచిపోయారనుకో మిస్సింగ్ అని ఉంటుంది, అమ్మాయి తరపున వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు మిస్సింగ్ అని రాస్తారు. అట్లాగే ఎవడో 2 రోజులు టచ్లో లేడనుకో మిస్సింగ్ అని రాస్తారు. మళ్ళీ వాళ్ళు దాన్ని ఆ డేటా ఇచ్చేటప్పుడు మళ్ళీ వాడు దొరికాడా లేదా, మిస్సింగ్ అనేది క్లియర్ అయిందా లేదా కూడా చూసుకోరు పోలీసులు. ఇదంతా అలా రొటీన్గా మెకానికల్గా డేటా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని దీని మీద సమగ్ర విచారణ జరిపితే మిస్సింగ్ అనేది తెలుస్తుంది. మామూలుగా మనకి ఎన్సీఆర్బీలో ఈ డేటా అంతా ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఎందుకంటే ఎవరి పోలీస్ స్టేషన్ ఎన్సీఆర్బీకి సమాచారాన్ని అందిస్తుంది. వాళ్ళు దాన్ని క్రోడీకరించి ఒక ఆర్గనైజ్ చేసి క్రైటీరియా పెట్టుకొని ఏ క్రైమ్స్లో ఏమేమి జరిగింది అనేది క్వాంటిఫైయింగ్ అండ్ క్వాలిఫైయింగ్ ఈ 2 చేస్తారు. సో అలాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమైనా ఎక్స్ట్రాడినరీగా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ జరుగుతున్నాయా యావరేజ్లో? నేను ఆ మధ్య కూడా చెప్పాను, ఒక వీడియో దీని మీద సపరేట్ చేశాను. 7-8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది మిస్సింగ్ కేసుల్లో. మనకంటే ఆంధ్రప్రదేశ్ కంటే కూడా 7-8 స్టేట్లు ముందున్నాయి. సో అంత మాత్రాన్ని దీన్ని పరిగణించకూడదని కాదు, ఖచ్చితంగా 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా మిస్సింగ్ అనేది మిస్సింగే. అందులో హ్యూమన్ ట్రాఫికింగ్ ఎంత జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అది భయంకరంగా, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఎక్కువగా వాళ్ళని కాల్ గర్ల్స్గా మార్చేయడం, బలవంతంగా వ్యభిచారానికి దింపడం, రెండోది ఇతర దేశాలకు అమ్మేయడం, ఇంకా పిల్లలైతే వాళ్ళని బెగ్గర్స్గా మార్చేయడం, ఇలాగా రకరకాలుగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఇంకొంత ఇదైతే వాళ్ళని మెడికల్గా వాళ్ళ ఆర్గాన్స్ని తీసుకొని అమ్మేయడం, ఇవన్నీ కూడా హ్యూమన్ ట్రాకింగ్లో పార్ట్. దట్ ఈజ్ వెరీ సివియర్ ఇదనమాట. సో అటువంటివి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యత కదా, అతను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి,
అతను దీని మీద ఎంక్వైరీ చేస్తుంటే అడ్డు చెప్పేవాళ్ళు ఎవరున్నారు అతనికి. సో అటువంటివి ఏం పట్టించుకోకుండా అతను కూడా ఏం చేస్తున్నాడంటే గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి, దాని మీద మేము తీస్తున్నాము, కేసులు పెట్టే పనిలో ఉన్నాము అనేదే ప్రధానంగా ఉంది. సో ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ని దెబ్బతీయడం, బీఆర్ఎస్ని దెబ్బతీయడం మీదనే మొత్తం ఆయన ఫోకస్ చేస్తున్నాడు తప్ప తన హామీలు నెరవేర్చడం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, ఏ శాఖలు ఎలా పనిచేస్తున్నాయో చూసుకోవడం, దాని మీద ఆయన ఫోకస్ పెట్టలేదు. అంటే అడ్మినిస్ట్రేషన్ మీద, సంక్షేమం మీద, అభివృద్ధి మీద, దీని మీద పెట్టలేదు. అక్కడ కూడా ఇప్పుడు చంద్రబాబు కూడా దాని మీద పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకి ఇంకా ఎక్కడికంటే ఇది రిచ్ స్టేట్, యాక్చువల్గా అది పూర్ స్టేటు, దానికి అప్పులు ఎక్కువ ఉన్నాయి, అక్కడ రాజధాని లేదు, అక్కడికి పోలవరం ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. మరి వాటి మీద ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో అవకతవకలు ఉంటే వాటి మీద కూడా ఫోకస్ చేయాలి, తప్పు లేదు. కానీ గతంలో తాము ఏ ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు ఖచ్చితంగా ఇవాళ వాటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వీళ్ళ చేతిలో ఉంది. గతంలో కూడా వాళ్ళు అడిగారు, నిజానికి డీజీపీ అడిగారు, డీజీపీకి ఈయన ఇచ్చుండాలి, నిజానికి ఇచ్చుంటే అప్పుడు ఆ ప్రభుత్వాన్ని నిందించుండొచ్చు. నువ్వు నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తూ ఇవ్వకపోతే కేంద్ర సంస్థలు మామూలుగా అయితే ఏం చేస్తాయి, రాష్ట్ర హోంశాఖకు చెబుతాయి ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు. సో దాని మీద చర్య తీసుకుంటారు, అదేం చేయలేదు. అట్లాగే మనకి విశాఖపట్నం దగ్గర షిప్పులో వచ్చిన 25,000 కేజీల గాంజా అని కాదు, మత్తి మందులు దొరికాయి అనేది అప్పుడు వచ్చింది. దాని మీద కూడా తెలుగుదేశం వాళ్ళు ఇది వైసీపీ వాళ్ళే చేశారన్నారు. మరి ఇప్పుడు దాని మీద విచారణ ఎందుకు జరపలేదు ఇప్పటివరకు? హోమ్ మినిస్టర్ దాని సమాచారం తెప్పించుకుంటాము సిబిఐ నుంచే అన్నారు. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే రాజకీయంగా వాడుకుంటారు తప్ప నిజంగా లాజికల్ ఎండ్కి తీసుకెళ్లారు ఇవన్నీ. ఇప్పుడు ఇది డైవర్షన్ పాలిటిక్స్లో చాలా ఆరితేరాడు. ఇప్పుడు ఇంకా చంద్రబాబు ముందు జగన్ దాని ఏమంటారు, పిల్లవాడు అనుకోవచ్చు. చంద్రబాబు చెప్పాడు నువ్వు నా ముందు బచ్చా అని, అది వాస్తవమే. ఎందుకంటే చంద్రబాబుకు ఉన్న అనుభవం, ఆయనకున్న వ్యవస్థల మీద పట్టు, సో ఇలాంటి వ్యవహారాల్లో జగన్ ఖచ్చితంగా బచ్చానే. సో ఇంత అనుభవం, ఇంత వ్యవహారాలు ప్రజలకు సంబంధించిన సమస్యల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అది ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ 30,000 మంది మహిళల బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకోవాలి. మొన్న ఒక మహిళ తన పాప 9 నెలల క్రితం మిస్ అయిందని పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ సీఏకి ఫోన్ చేసి దీని మీద చూడమన్నాడు. అంతవరకు ఓకే, కానీ దాన్ని ఫాలోఅప్ చేయాలి. అసలు రెండోది అతను ఎందుకు పట్టించుకోలేదో అతని మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే 9 నెలలుగా అతను ఏం చేస్తున్నాడు, సిఐ అంటే ఆ స్టేషన్ ఏం చేస్తుంది, ఒక బాలిక 9 నెలలు మిస్. నేను అప్పుడే చెప్పాను, అది కూడా నాకు తెలిసి మిస్సింగ్ కాదు, ఆమె చెప్తుంది అక్కడ కూడా మాయ మాటలు చెప్పి నా పాపను తీసుకెళ్ళాడని. సో అది కూడా లవ్ స్టోరీనే, ది ఎలోప్డ్. సో దాన్ని చెప్తుంది. మేబీ పవన్ కళ్యాణ్కి కూడా అర్థమై ఉంటుంది, అందుకని ఆయన చెప్పి ఊరుకున్నాడు. అంటే ఇదే కానీ మనం ఊహించుకుంటే జగన్ ఉన్నప్పుడు ఇది జరిగి పవన్ కళ్యాణ్ ఇది ఉంటే ఈ ఇష్యూని పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ లేకుండేవాడు. సో అంటే మనకు అర్థమవుతుంది అధికారంలో ఉంటే ఎలా బిహేవ్ చేస్తారు, ప్రతిపక్షంలో ఉంటే ఎలా బిహేవ్ చేస్తారు ఎవరైనా. దీని ఇష్యూని ఎందుకో వైసీపీ వాళ్ళు కూడా చేయట్లేదు. ఎందుకంటే వైసీపీ మేబీ 6 నెలలు టైం ఇద్దామని వెయిట్ చేస్తున్నారు అనేది ఒక వెర్షను. రెండో వెర్షన్ వాళ్ళ సమస్యలే వాళ్ళకి ఇప్పుడు ఉన్నాయి, వాళ్ళ ఆఫీసులే కూలగొడితేనే వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితి ఉంది. సో అటువంటి ఒక డిఫెన్స్లో వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.